సూర్య గారు వి ఆర్ వెరీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు చాలా బాధలో ఉన్నారు నాకు తెలుసు. నేను కాల్ చేసినప్పుడు కూడా మీరు చాలా డల్‌గా మాట్లాడారు నిన్న ఈవినింగ్. బట్ కానీ తప్పలేదు. ఎందుకంటే ఏది నిజాలు, ఏది నిజాలు కాదు అని చెప్పేసి చాలామందికి తెలియక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఒక వీడియో తీస్తే ఆ వీడియో కింద కామెంట్స్ చూసినట్లయితే ఎన్నో రకాలు పాజిటివ్ ఉంటున్నాయి, నెగెటివ్ ఉంటున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నెగెటివ్ కామెంట్సే ఉన్నాయి. మీ ఇద్దరికి ఆల్మోస్ట్ 12 సంవత్సరాల ఫ్రెండ్‌షిప్ అని నాకు చెప్పారు కాబట్టి అసలు ఏం జరిగింది? ఎక్కడ మొదలైంది? అసలు ఎలా జరిగింది? అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎనీవేస్ వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ అమ్మా. సో సూర్య గారు అసలు చెప్పండి అసలు మీకు చందు గారికి ఎలా పరిచయం? 'కెరటాలు' అని సీరియల్ వస్తుండే అమ్మా ఇంతకుముందు జెమినీలో. హ్మ్. 'కెరటాలు' సీరియల్ ఆడిషన్‌కి నేనొచ్చాను. చందు గారొచ్చారు. ఓకే. ఆహ్, అలా వచ్చినప్పుడు అప్పుడు గూడా మేము ఆడిషన్‌లో గూడా అంత క్లోజ్ అవ్వలేదు. హ్మ్. ఎలా అయితే సెట్‌లోకెళ్ళామో దాని తర్వాత ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయాము. మంచిగా గారు అనే ప్లేస్ నుంచి ఫ్రెండు, అరే, మామ అలాంటి మా ఇద్దరి మధ్య అలా బాండింగ్ పెరిగింది. బాండింగ్ అలా పెరిగింది. హ్మ్. లొకేషన్‌లో చాలా మంచిగుండేటోడు. అంటే ఒక 1 వీక్, 10 డేస్ అయిన తర్వాత కొన్ని పర్సనల్స్ అవి అన్నీ నాకు వాళ్ళ ఇంటి గురించి గానీ, అది అన్నీ షేర్ చేసుకునేటోడు. లవ్ విషయం, భార్య విషయం అవి ఇవన్నీ షేర్ చేసుకునేటోడు. సరే, చాలా మంచి వ్యక్తి. మీ ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ మొదలైన టైంకి లవ్‌లో ఉన్నారా తను? లేకపోతే అప్పుడు లవ్‌లో ఉన్నారు. ఆ! దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీరియల్ చేసేటప్పుడు 'స్వాతి చినుకులు' సీరియల్. ఆ సీరియల్‌లో మళ్ళీ ఇద్దరం కలిసి యాక్ట్ చేసామనమాట. హ్మ్. అప్పటికి మ్యారేజ్ అయిపోయింది. ఒక పాప గూడా. ఓహ్! యాక్చువల్లీ మ్యారేజ్‌కి నేనెళ్ళాలి. నేను వెళ్ళలేదు. హ్మ్. అప్పటికే నాకు తెలుసు ఇట్లా లవ్‌లో ఉన్నారు. ఎప్పుడు చూసినా గూడా పాపం చాలా ఎనీ టైమ్ వేరే వాళ్ళతో నాకు తెలిసినంత వరకు వేరే ఎవరితో అయితే మాట్లాడలే. వేరే ఎవరిని అయితే చూడలేదు. చాలా జెన్యూన్ పర్సన్. చాలా డేర్ పర్సన్. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు. నిజాయితీగా చెప్తాడు. ఎలాంటి దొంగ తిరుగుడు ఆలోచనలు, మాటలు అతని దగ్గరైతే అప్పుడు లేవు. హ్మ్. యాజ్ ఏ ఆహ్, నా మమ్మీ తర్వాత నేను మళ్ళీ అంత జెన్యూన్ పర్సన్‌ని చూసింది చందునే. అబ్బా! మరీ అమ్మతో కంపేర్ చేస్తున్నారు చెప్తున్నాను గదా! అమ్మతో కంపేర్ చేస్తున్నా అంటే అతనికి నాకు ఎంత మంచి బాండింగ్ ఉండేదో, హ్మ్. ఎంత మంచిగా కలిసుండేటోళ్ళమో. హ్మ్. మేము అసలు ఆ సెట్‌లో గూడా మా ఇద్దరిని చూసి అరే! మొన్న మొన్న పరిచయం గదా! ఏంటి ఎన్నో ఇయర్స్ నుంచి ఇంత క్లోజ్‌గా ఈళ్ళు మూవ్ అవుతున్నారు. కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కలిసి ఇంత బాగుంటున్నారు. ఒకటే కార్‌లో వస్తున్నారు. పాపం నన్ను అక్కడి నుండి తను సికింద్రాబాదు. హ్మ్. నేనేమో ఓల్డ్ సిటీ. హ్మ్. నీ కార్ ఎందుకు తీసుకొస్తావు? నేను ఇక్కడ నుంచి వస్తా కదా మామ. కార్‌లో నిన్ను రిసీవ్ చేసుకొని ఎళ్తా అని చెప్పి, కార్‌లో రిసీవ్ చేసుకొని ఎళ్ళేది. షూటింగ్ నుంచి మళ్ళీ దాని తర్వాత హోటల్‌కెళ్ళి ఫుడ్ తినేది. మేము చాలా క్లోజ్‌గా ఉండేటోళ్ళమండి. వాళ్ళ వైఫ్‌తో కూడా నాకు మాట్లాడిచ్చాడు. వాళ్ళ మదర్ గూడా నాకు తెలుసు. హ్మ్. ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకునేటోడు. ఓకే. అప్పుడే ఒక పాప, ఒక బాబు గూడా ఫస్ట్ మీరు కలిసింది 'కెరటాలు' అనే సీరియల్. 'కెరటాలు' అనే సీరియల్‌లో. జనరల్‌గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కొంతమందేమో 11 ఇయర్స్ రిలేషన్‌షిప్ వాళ్ళిద్దరిది అంటున్నారు. అంటే శిల్ప గారిది, ఇంకా వైఫ్ గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్ నేను. ఓకే. శిల్ప గారిది అండ్ చందు గారిది. కానీ కొంతమందేమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మీరు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు చెప్పండి అసలు వాళ్ళిద్దరిది ఎలా? ఎవరేం జెప్తున్నారో నాకైతే తెలియదమ్మా. హ్మ్. 7 ఇయర్స్ లవ్ వాళ్ళది. హ్మ్. ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ జేసుకున్నారు. హ్మ్. చందు మాత్రం ఎప్పుడు ఎనీ టైమ్ వాళ్ళ వైఫ్ గురించే మాట్లాడేటోడు. ఓకే. వైఫ్ లవ్‌లో ఉన్నప్పుడు లవ్‌లో ఉన్నప్పుడు, పెళ్లి చేసుకున్న తర్వాత అంతెందుకు మేము కార్‌లో ఎళ్ళేటప్పుడు గూడా, "ఏంటి మమ్మా ఎప్పుడు జూషినా బిజీయేనా? ఎప్పుడూ మీ వైఫేనా? పక్కన ఫ్రెండ్స్‌ని గూడా పట్టించుకో" అని జెప్పి కామెంట్ గూడా జేసేటోడిని నేను. హ్మ్. తను జెప్పేటోడు, వైఫు, తల్లి కన్నా ఇంకా గొప్పోళ్ళు మనకెవ్వరు మామ. వాళ్ళ తర్వాతే ఎవడైనా అని అనేటోడు. హ్మ్. అలాంటి వ్యక్తి అసలిప్పుడు ఇన్సిడెంట్ ఇలా జరగడం అనేది అసలు కళ్ళ ముందు చాలా వీడియోస్‌లో వాళ్ళ వైఫ్ కూడా చెప్పారు. ఎలా అంటే నాతో షూట్ నుంచి వన్స్ స్టార్ట్ అయిన వెంటనే కన్నయ్య, కన్నయ్య అని చెప్పి నాతోనే కన్నయ్య అని పిలిచేటోడు, బుజ్జి అని పిలిచేటోడు. నాయనా ఒక్క పేరుతో పిలువరాదు, అన్ని పేర్లతో ఎందుకు పిలుస్తావు అని చెప్పి నేనే ఎన్నో సార్లన్నా. హ్మ్. నా ఇష్టం భయ్ నేనెట్లన్నా పిలుస్తా హ్మ్. అని చెప్పి అనేటోడు. హ్మ్. చాలా నాకు తెలిసినంత వరకు అతను సెన్సిటివ్ అయితే గాదు. సెన్సిటివ్ కాదా? సెన్సిటివ్ 100% సెన్సిటివ్ గాదు. హ్మ్. ఏదున్నా ముక్కుసూటిగా తన ఫ్యామిలీయే తన ప్రపంచం. ఫ్రెండ్సు వాళ్ళు వీళ్ళందరూ ఫస్ట్ తర్వాత. ఫ్యామిలీ కన్నా మోస్ట్‌లీ ఇంపార్టెంట్ వాళ్ళ వైఫు, పిల్లలు. హ్మ్. వాళ్ళే చాలా ఇంపార్టెంట్ అతనికి. మా ముందే ఎన్నో సార్లు తినేటప్పుడు గూడా ఫోన్ వదిలేటోడు గాదు.
బ్రేక్ కాగానే ఆ బుజ్జి ఆ బంగారం అలా. అంటే అంత అట్రాక్ట్ అయ్యి ఓకే. అట్రాక్ట్ అయ్యారు కరెక్టే. కానీ వైఫ్‌ని మరీ మీరు చెప్పేదాన్ని బట్టి ఆయన వైఫ్ అంటే చాలా కేరింగ్, చాలా ఇష్టం అని చెప్పి తెలుస్తుంది. కానీ మరీ వైఫ్‌ని చిత్రహింసలు పెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారని వాళ్ళ వైఫ్ చెప్పారు ఒక సందర్భంలో. అది మీరు నమ్మారా మరి? నేను 100% అయితే నేను నమ్మనండి. హ్మ్. వైఫ్‌ని అంటే టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. హ్మ్. నేను నేను ఒకటే ఎప్పుడైనా సరే కళ్ళతో చూడంది, చెవులతో వినంది నేను ఏ విషయాన్ని కూడా నేను బిలీవ్ చేయను. నేను కళ్ళతో నేను చూశాను, చెవులతో నేను విన్నాను కాబట్టి వాళ్ళ వైఫ్ చెప్పింది అని మీరు అంటున్నారు కానీ యాజ్ ఎ ఫ్రెండ్‌గా, గుడ్ ఫ్రెండ్‌గా హ్మ్. ఒక సమాజంలో నేను కూడా ఒక వ్యక్తిని. హ్మ్. నాకు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. కానీ అలాంటి వ్యక్తి అయితే కాదు. వాళ్ళ వైఫ్‌కి ఏం అవసరం సార్? ఎందుకు చెప్తారు అట్లా? వాళ్ళ ఎవరి హస్బెండ్‌ని వాళ్ళు బ్యాడ్ చేసుకోరు కదా! దట్టు మీడియా ముందు. సరే నేనైతే చూడలేదు మరి వాళ్ళ వైఫ్ అలా చెప్పింది అని అన్నదైతే నేనైతే ఆ క్లిప్ అయితే చూడలేను. నాకు తెలిసినంత వరకు మాత్రం చందు అయితే అలాంటోడు కాదు. మీ కామన్ ఫ్రెండ్స్ 100కి కూడా చాలా మంది అగ్రీ చేశారు. మరి ఎందుకు అగ్రీ చేశారో, మరి ఎందుకు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు గానీ, చందు మాత్రం అలాంటి వ్యక్తి అయితే కాదు. హ్మ్. నేను ఎన్ని 9 ఇయర్స్ 9, 10 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. హ్మ్. దాని తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆ సీరియల్‌లో నాకు అయిపోయిన తర్వాత కూడా మేము కలిసేవాళ్ళం. హ్మ్. కలుస్తుండే, హోటల్‌లో చాయ్ తాగుతుండే, సికింద్రాబాద్‌ని వెళ్తుండే. ఇక్కడ ఓల్డ్ సిటీ ఇక్కడ నాకు షూట్ లేకపోయినా సరే, ఇక్కడ లొకేషన్స్‌కి మా ఏరియాలో లొకేషన్స్‌కి వచ్చినప్పుడు నాకు కాల్ చేస్తుండే. హ్మ్. షూట్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి కార్‌లో వెళ్తుండే, హ్మ్. స్పెండ్ చేస్తుండే. ఎంతసేపు వాళ్ళ వైఫ్‌తో మాట్లాడిందే నేను చూశాను తప్ప, వేరే పరాయి స్త్రీతో మాట్లాడింది నేనైతే చూడలేదు. హ్మ్. చందు తప్పు చేశాడంటే నేను నమ్మను. తప్పు చేస్తే నమ్మేదేంటి సార్? అక్కడ క్లియర్‌గా సరే, సరే. క్లియర్‌గా ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఒప్పుకుంటా. హ్మ్. ఈ 2, 3 ఇయర్స్‌లో ఈ రీసెంట్‌లీ 399 అనే సీరియల్ అది స్టార్ట్ అయినప్పుడు మరి ఎలా వాళ్ళిద్దరి మీద యాక్చువల్లీ బ్రదర్ క్యారెక్టర్ చేశాడు అందులో. ఆమెకి. ఆమెకు పవిత్ర అనే ఆమెకు బ్రదర్ క్యారెక్టర్ చేశాడు. హ్మ్. చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత తప్పుకున్నాడు. దాని తర్వాత కూడా మేము కలవడం జరిగింది. హ్మ్. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను ఒక వర్క్ మీద వెళ్తున్నా మనోడు కనిపించిండు. హ్మ్. ఏంది మామ చాలా రోజులయింది. అప్పటికి 6 మంత్స్ మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. నాకేదో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను కలవాలి 6 మంత్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది. కలిసాము. కలిసిన తర్వాత పారడైస్ హోటల్ ఉంటది. పారడైస్‌లో కూర్చున్నాము. "అరే మామ లంచ్ టైమ్ కదా తిందాం" అంటే మనోడు అప్పుడు కొంచెం ఎందుకో కొంచెం పరేషాన్‌గా అనిపించిండు. హ్మ్. "ఏమైంది ఏమైనా ప్రాబ్లమ్‌లో ఉన్నావా?" అని అడిగాను నేను. ఎంత కాలం క్రితం ఇది? ఇది ఒక 2 ½ ఇయర్స్ అవుతుంది. ఓహ్! 2 2 అండ్ హాఫ్. ½ ఇయర్ అంటే మేము కలుస్తున్నాం. తర్వాత కూడా కలిసాము, హ్మ్. మాట్లాడాం. కానీ నేను లాస్ట్ టైమ్ చూసిన చందుకి ఇప్పటికి కొంచెం చేంజ్ అనిపించింది. కొంచెం తెలిసిపోద్ది గదా! యెస్. యెస్. ఇప్పుడు అర్థమవుతది. ఫ్రెండ్ అంటే ఎనీ టైమ్ పక్కనే ఉండక్కర్లేదు. హ్మ్. 1 వీక్‌కి కలిసినా, 10 డేస్ కలిసినా, 15 డేస్, 1 మంత్‌కి కలిసినా సరే మనకు డిఫరెన్స్ తెలిసిపోద్ది. హ్మ్. అవునా కదా! యాహ్! ఇప్పుడు మీరు నాకు లాస్ట్ టైమ్ ఇంటర్వ్యూ చేశారు. నేను హ్మ్. అప్పుడెలా ఉన్నా, ఇప్పుడెలా ఉన్నా? డిఫరెన్స్ ఉంది గదా! డిఫరెన్స్ ఉంది గదా! యాహ్! అలా నేను అడిగా, "ఏంటి మామ ఏమన్నా ప్రాబ్లమా? ఎందుకు ఇట్లా పరేషాన్ చేస్తున్నావు? ఎప్పుడు నువ్వు నాతో కూర్చున్నా గూడా కూర్చుందాం సరదాగా మాట్లాడేటోనివి. నీ ఎందుకో టెన్షన్‌గా అనిపిస్తుంది. ఏంటి అంతా ఓకేనా?" అని చెప్పి నేను అడిగా. హ్మ్. ఓకే మామ నేను ఓకే. అరే నాకేం టెన్షన్ ఉంటే అది ఇది అన్నాడు. సరే మంచిది మామ. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు జెప్పు మామ. ఎందుకంటే నాతో షేర్ చేస్తావు గదా! చందు భాయ్. హ్మ్. యాజ్ ఎ బ్రదర్ అనుకుంటావు, ఫ్రెండ్ అనుకుంటావు. నాకన్నా ఒక 2 ఇయర్స్ పెద్దోనివే నువ్వు. ఒక బ్రదర్‌ని అనుకో లేకపోతే ఏదన్నా అనుకో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పు. ఎందుకంటే నువ్వు జెన్యూన్ పర్సన్‌వి. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అని హ్మ్. చెప్పి నేను ఫోర్సింగ్ గూడా చేశా. లేదు మామ అలాంటి ఏదైనా ప్రాబ్లమ్ అయితే నేను ఫస్టే నీకు చెప్తా అని అన్నాడు. హ్మ్. సరే తిన్నాము. దాని తర్వాత ఎళ్ళిపోయాడు. నేనొచ్చేసా. హ్మ్. ఇలానే చూసా నేను.